श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमालाधरं केशवं भ्राजत्कुण्डलकङ्कणं च गदिनं पीताम्बरालङ्कृतं श्रीवत्साङ्कितवक्षसं मधुरिपुं हस्तैश्चतुर्भिर्युतं शुभ्राजत्कनकाङ्गदं मुररिपुं सच्चित्सुखं भावये। पाथः संयुतमेघसन्निभतनुः प्रद्योतनस्यात्मजः नॄणां पुण्यकृतां स्वभावः वपुः पापीयसां दुःखकृत् श्रीमान् दक्षिणदिक्पतिर्महिषगो भूषाम्बरालङ्कृतः ध्येयः संयमनीपतिः पितृगणस्वामी यमोदण्डभृतु किरीटोज्ज्वलं वस्त्रभूषाभिरामं विचित्रासनासीनमिन्दुप्रभास्यं नृणां पापपुण्यानि पत्रे लिखन्तं भजे चित्रगुप्तं सखायो यमस्य। పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయాలపై మహావిష్ణువు యొక్క దివ్యోపదేశాలు ప్రధానంగా శ్రాద్ధాదుల్లో అనేక చోట్ల శ్రాద్ధాలు జరుగుతున్నప్పటికీ కూడా గయాశ్రాద్ధానికి ఉండేటువంటి ప్రాముఖ్యం చాలా గొప్పది అనే విషయాన్ని మహావిష్ణువు యొక్క వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే దానికి అంత ప్రాముఖ్యం ఎందుకు వచ్చింది ఏమిటి అనేటటువంటి విషయాలపై గరుడ పురాణం మరియు ఇంకా ఇతర పురాణాలు వాయుపురాణం, అగ్నిపురాణం, నారదీయ పురాణం అన్నీ కూడాను మాట్లాడుతున్నాయి. అవన్నీ కూడాను ఆ గయాక్షేత్ర మహిమ. మనం ఎక్కడ శ్రాద్ధం ఆచరించినప్పటికీ గయాయాందత్తమస్తు అని అనవలసిందే. నేను చేసిందంతా గయలో చేసినట్టుగా మీరు అనుగ్రహించాలి మహాప్రభో బ్రాహ్మణోత్తములారా అని బ్రాహ్మణులు మనం ప్రార్థించడం మనకి అలవాట్లో ఉంది. అంతా ప్రాముఖ్యం దానికి వచ్చింది. కారణమేమిటి అని మనం ఆలోచించినట్లయితే మహావిష్ణువు చెప్పినటువంటి వాక్యాల ప్రకారంగా ఒకానొక గయాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మగారు సృష్టిలో వాడు ఒకడు, కానీ చాలా పెద్ద గొప్ప భయంకరమైనటువంటి రాక్షసుడు. అతను తపస్సు చేశాడు. మామూలు తపస్సు కాదు, చాలా తీవ్రమైనటువంటి తపస్సు. దానివల్ల లోకాలన్నీ అంటుకుపోతున్నాయి. దేవతలందరూ గడగడలాడిపోతున్నారు. దేవేంద్రుడు అంతకంటే వణికిపోతున్నాడు. కారణమేమిటి అంటే ఎవరు లోకంలో తపస్సు చేస్తున్నా ఆయనకి భయం. ఎందుకంటే తన స్థానాన్ని వాళ్ళు కాంక్షించి తపస్సు చేస్తున్నారేమో అనే అభిప్రాయం ఆయనకి. దానికోసమని దేవతలందరూ కూడాను ఆలోచించారు, ఏం చేద్దాం మనం ఇప్పుడు వీడిని మనం తపస్సు నుండి విరమింప చేయాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారితో చెప్పారు. బ్రహ్మగారు అన్నారు, నా వల్ల కూడా కాదు ఇది, శంకరుడి దగ్గరికి వెడదామని అన్నారు. ఆయన అన్నారు, మనందరం కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెడదాం, ఆయన ఏం చెబుతాడో చూద్దాం అని అందరూ అక్కడికి వెళ్ళారు. విష్ణుమూర్తితో సహా అందరూ కలిసి ఆయన ఏమన్నారంటే, దేవతల్లారా మనమందరం ముందు గయాసుడి దగ్గరికి వెడదాం, అసలు వాడి అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం, వరాలు ఏమైనా కావాలంటే ఇద్దాం అని ఈ రకంగా ఆలోచించి వారందరూ కూడాను గయాసుడు తపస్సు చేసే చోటుకు వెళ్ళారండి. అతను సుప్రసన్నుడైనటువంటి దేవతలను చూసి సంతోషించాడు. నువ్వు వరాలు కోరుకో అబ్బాయి, నీ తపస్సుకి మేము సంతోషించాము అని అన్నారు. యది తుష్టాస్థమే దేవ బ్రహ్మ విష్ణు మహేశ్వరా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడండి, త్రిమూర్తులు ఇక్కడే ఉన్నారండి. ఇంకా దేవేంద్రుడు దేవతలు వేరే చెప్పేదే ఉంది. నేను అందరికంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు పవిత్రమైనది ఉంటుందో దానికంటే నేను పవిత్రునవ్వాలి నా కోరిక అన్నాడు. లోకంలో బ్రాహ్మణోత్తములు అగ్నిశుచు వ్రతతమస్సు చెరుబిప్రశుచి కవి అనే మంత్రం ఉంది.
అగ్ని పవిత్రుడు. అగ్ని శుచివ్రతతమ, శుచిర్విప్ర, శుచి కవి. బ్రాహ్మణుడు పవిత్రుడు. కవి అంటే జ్ఞాని, అతను కూడా పవిత్రుడు. శుచి రోచత ఆహుత అనంటూ పవిత్రమైనటువంటి వస్తువుల్ని చాలా ఒకచోట పరిగణన చేశారు. కానీ ఆ పవిత్రమైనటువంటి వాళ్ళకంటే కూడాను నేను పవిత్రంగా ఉండాలి. యజ్ఞాలు పవిత్రం ప్రపంచకంలో. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం గీతాచార్యుడు. మానవులుగా అవి పవిత్రింపచేస్తాయి అని ఒక మాట. అటువంటి ఆ యజ్ఞముల కంటే కూడా నేను పవిత్ర అవ్వాలి. లోకంలో గంగాది సర్వతీర్థాలు అవన్నీ పవిత్రాలు, దానికంటే నేను పవిత్రంగా ఉండాలి. హిమాలయ పర్వతం అండి, ఎందుకంటే శంకరుడు తపస్సు చేసిన చోటది, అది మహాపరమ పవిత్రమైంది అని చెప్పుకుంటూ ఉంటాం మనం. దానికంటేను దేవతల కంటే, ఋషుల కంటే, శంకరుడి కంటే కూడా నేను గొప్ప. అమ్మో, త్రిమూర్తుల కంటే కూడాను, యోగులు, సన్యాసులు, కర్మానుష్ఠాతలు, ధనికులు, ఇహ ప్రపంచంలో ఎవరైనా సరే నాకంటే తర్వాతే. ఓర్నాయన, ఏం వరం అండి బాబు, ఏం కోరికలో తెలియదు. సరే వీళ్ళందరూ చూశారు. ఏమండి, పైగా వాడు ఇంకో మాట అన్నాడు, అంత పవిత్రుణ్ణి కాబట్టి మీరు వరాలు నాకు అలాంటి అనుగ్రహం ఇచ్చినట్లయితే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నన్ను దర్శిస్తే చాలు అపవిత్రులు కూడా పవిత్రులైపోవాలా. ఎంత నీచాతి నీచ పాపాలు చేసినప్పటికీ కూడా నన్ను దర్శించినంత మాత్రం చేత వాళ్ళ పాపాలు పోయి నిర్మలులైపోయి వాళ్ళు పాపరహితులు అవ్వాలి. తాకినా సరే నన్ను ముట్టుకుంటే చాలు సమస్త పాపాలు పోవాలి అన్నాడు. సరే అట్టాగే బాబు అని వరాలు ఇచ్చారు. ఎందుకంటే మరి ఇవ్వకపోతే వీడేమో తపస్సు మానేటట్లేడు. అప్పుడు పరిస్థితి ఏముంది, ఎలా జరిగిందంటే ఈ విషయం లోకానికి అందరికీ కూడా వెళ్ళిపోయింది కబుర్లు. గయాసురుడని ఒకడున్నాడు కీటక దేశాలలో. ఆ దేశాలు ప్రస్తుత కాలంలో బీహార్ అంటుంటారు, కీటక దేశం దాన్ని సంస్కృతంలో. మరి ఇప్పుడు ఏం మారినాయో మనకు తెలియదు. ఎప్పుడో కృతయుగం సంగతి అండి బాబు ఇది. అప్పుడు అందరూ కూడాను గయాసురుడు దర్శించడం, సమస్త పాపాల నుండి విముక్తి చెందడం, వైకుంఠంలోకి వెళ్ళిపోవటం. ఎందుకంటే చివరగా వచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి కనుక, శంకరుడు కూడా విష్ణుమూర్తిని ఆశ్రయించాడు కాబట్టి వీడు విష్ణు భక్తుడు, ఈ రాక్షసుడు. కాబట్టి ఇతన్ని దర్శించిన వాళ్ళందరూ వైకుంఠంలోకి వెళ్ళిపోతున్నారు. తాకిన వాడు తాకినట్టుగా వెంటనే వైకుంఠమే వెళ్ళిపోవటం. అటువంటి పరిస్థితుల్లో పాపాలు చేస్తే యమపట్టణంలోకి పెడతారు అని పురాణాల్లో ఉన్నమాట ఇప్పుడు వేస్ట్ అయిపోయింది. అది ప్రస్తుతం యమపట్టణంలో ఎవరూ లేరు, ఖాళీగా ఉన్నాయి చోట్లన్నీ. నరకాలన్నీ కూడా ఖాళీ, స్వర్గంలో దేవతలు కూడా ఖాళీ. అసలు బ్రహ్మలోకంలోకి వెళ్ళేవాళ్ళు లేడు, కైలాసానికి వెళ్ళేవాళ్ళు అందరూ వైకుంఠంలోకి వెళ్ళిపోతున్నారు. ఇదేమిటండి బాబు. అప్పుడు మళ్ళీ గొడవ వచ్చింది ప్రపంచం అంతా కూడా. ఏమండి, వీడికి వరాలు ఇవ్వకపోతే ఒక బాధ, ఇస్తే మరొక బాధ. ఇప్పుడు ప్రస్తుతం వాడిని తాకినవాడు, వాడిని దర్శించిన వాళ్ళందరూ కూడాను వైకుంఠంలోకి వెళ్ళిపోతున్నారు. యమధర్మరాజు గారికి ఉద్యోగం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. పాపుల యొక్క చరిత్రలు తెలుసుకొని తగిన శిక్షలు ఇవ్వవలసింది అని. అసలు ఆయన దగ్గరికి వస్తేగా పాపులు అందరూ వైకుంఠంలోకి వెళ్ళిపోతుంటే నరకలోకం అంతా ఖాళీ, యమలోకం అంతా ఖాళీ. స్వర్గలోకంలోకి పెడుతున్నారా ఎవరైనా అంటే అంతకంటే వెళ్ళలేదు, అందరూ వైకుంఠమే. వైకుంఠం కిక్కిరిసిపోతోంది ఇప్పుడు, చోటు లేదు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ చోట్లు చూపించలేకుండా పోతున్నారు. ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, భోజనాలు పెట్టడానికి చోట్లు లేవు, అసలు పాకశాలలు లేవు, ఏం చేయాలో తెలియట్లేదు, అర్థం కావట్లా. అందువలన మళ్ళీ తిరిగి అందరూ కూడాను ఎవ్వరూ లేకపోయేటప్పటికల్లా మా దేవతలందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవా, ఏమిటండి ఇది, మనమందరం కలిసి ఆ రోజున వరాలు ఇచ్చాము, ఏదో మంచిగా ఉంటాడేమో అనుకున్నామండి. వాడు కాస్త ఇలా తిరగబడ్డాడు మన మీదకి. వాడు మహిమ చేత అందరూ కూడాను పాపులు లేరు, పుణ్యాలు లేరు, ఎవరైనా అందరూ ఒకటే. ఇక
మరి వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు పాపులైనట్లయితే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి, వాళ్ళకి నరకలోకాలు ఉంటాయి అంటూ కపూయచరణ కపూయాయోనిమాపజ్జేరన్ను ఛాందోగ్యోపనిషత్తులో ఒక మంత్రం ఉంది. రమణీచరణ రమణీయాయోనిమాపజ్జేరన్ను బ్రాహ్మణయోనిం వా క్షత్రియయోనిం వా వైశ్యయోనిం వా కపూయచరణ కపూయాయోనిమాపజ్జేరన్ను అను చండాలయోనిం వా అని అంటూ నీచాతి నీచమైనటువంటి జన్మలు పాపులు అయిన వాళ్ళకి పొందుతారు అనే మాటలు దాంట్లో కనపడుతున్నాయి. మరి ఆ మాటలన్నీ వ్యర్థమేనంటారా? వేదవాక్యాలన్నీ కూడా వ్యర్థమైపోవాల్సిందేనా? మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అందరూ కూడాను. మరి ఓ పని చేయండి మీరు, మనం ఏదో తాత్కాలికంగా వాడు తపస్సు విరమించడం కోసమని మీరు బ్రహ్మగారు మనం అందరం కలిసి వాడికి వరాలు ఇచ్చాం, కానీ ఇప్పుడు వెళ్ళి అబ్బాయి మేము ఇచ్చిన వరం వెనక్కి తీసేసుకుంటున్నాం మేము, ఎందుకంటే నీ వల్ల మాకు ప్రమాదకరంగా కనపడుతోంది. ఎందుకంటే ప్రపంచం యొక్క నియమాలు విధానాలు అన్నీ కూడాను తల్లకిందులు. పాపులందరూ కూడాను వైకుంఠంలో ఉండటం ఏంటండి, నరకం ఖాళీగా ఉండటం ఏమిటి? యమధర్మరాజు గారికి ఉద్యోగం పోయింది, ఇప్పుడు ఆయన మరో ఉద్యోగం ఎత్తుక్కోవాలి. ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా అని మళ్ళీ మీరు ఆ వరం వెనక తీసేసుకోవడం మంచిదేమో అనుకుంటున్నాము అని దేవతలందరూ వెళ్ళి సలహా చెప్పారు బ్రహ్మదేవుడికి. బ్రహ్మ బ్రవీతతో దేవాన్ వ్రజామో విష్ణుమం వ్యయం. ఆయన అన్నారు, నేను ఒక్కడిని ఇవ్వలేదయ్యా వరం. ఆ సమయంలో బ్రహ్మగారు కూడా, శంకరుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, చివరిలో విష్ణువు వచ్చాడు. అసలు వాడో విష్ణు భక్తుడు. పోనీ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఈ మాట, ఏమయ్యా విష్ణుదేవా, మరి వాడికి మనం వరాలు ఇచ్చాం, ఇలాంటి పరిస్థితి వచ్చింది, లోకాలన్నీ కూడాను తల్లకిందులైపోతున్నాయి, యమపట్టణం ఖాళీ, స్వర్గలోకంలో ఖాళీ, జనాలు లేరు, వైకుంఠంలోనేమో చోటు చాలటం లేదు, మరి ఇది ఏమిటిది? కనుక నువ్వు కూడా వచ్చి ఆ ఇచ్చినటువంటి వరాన్ని వెనక్కి తీసుకోవటం కానీ ఏదైనా ఆలోచన చేయబోయా, ఇబ్బందిగా ఉంది, దేవతలందరూ గొల్లును గోల పెడుతున్నారు అని బ్రహ్మగారు కూడా సహా దేవతలతో సహా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నారు, ఓ పని చేయండి మీరు బ్రహ్మదేవ, మీరు గయాసుడి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఒక ప్రార్థన ఏమిటంటే, గయాసురా, నేను యజ్ఞం చేద్దామని ఈ ప్రపంచంలో తిరుగుతున్నాను అబ్బాయి. సహజంగా యజ్ఞాలు చేయటం అనేటటువంటిది పవిత్రమైన స్థలాలలో చేయాలి. గంగాది సర్వతీర్థాలు, అటువంటి పుణ్యక్షేత్రాలు, సరస్వతి నదీ తీరం, యమునా నదీ తీరం, అలా ఉత్తమమైనటువంటి గంగా తీరం, ఇలాంటి వాటిలలో చేయాలి. కురుక్షేత్రం, ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో చేయాలి. కానీ అన్ని పుణ్యక్షేత్రాల కంటే పరమ పవిత్రమైనటువంటి వాడివైపోయినావు కదా నువ్వు. అంటే మిగిలినవన్నీ అపవిత్రం కింద లెక్కే కదా నీ దృష్టిలో. యజ్ఞమా పవిత్రమైనటువంటిది, దాన్ని అనుష్ఠించడానికి పవిత్రమైనటువంటి చోట కావాలి. అది ప్రస్తుత కాలంలో ఎక్కడా కనపట్టలేదు. నువ్వు తప్ప, నీ శరీరం తప్ప అంతకంటే పవిత్రమైంది ఈ జగత్తులో లేదు. అందుకోసమని మేము నిన్ను యాచించడం కోసం వచ్చాము. యజ్ఞం చేయాలని నాకు ఆలోచన ఉంది, దానికోసమని అన్ని లోకాలు తిరిగాను నేను. అన్నీ అపవిత్రములైపోయినట్టుగా నాకు కనపడుతోంది. దానికి కారణం నీకు వరాలు ఇవ్వటమే మేము, అదే దానికి కారణం. అందుకోసమని మరి నువ్వు ఏమంటావు ఏమిటి అన్నాడు. సరే, దేవతలందరూ వచ్చారు, విన్నాడు, చూశాడు. సంపూజ్య విధివత్ ప్రణమత శ్రద్ధయా అన్వితః అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలం తపః. వాడంటున్నాడు, బ్రహ్మదేవా, ఆహా ఏం పుణ్యం అండి, సాక్షాత్తు సృష్టికర్త నా దగ్గరికి వచ్చారు ఈ రోజున. ఆయనతో పాటు బ్రహ్మ ఇంద్రాది దేవతలందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. నాకు వీళ్ళందరూ కూడా అతిథులుగా సంప్రాప్తమైనారు కదా. మామూలా సృష్టికర్త అంటే పితామహ, సర్వలోక పితామహ. కాబట్టి మరి ఏమిటో మీరందరూ ఏ దృష్టితో వచ్చారో ఏమిటో, నేను మాత్రం చాలా ఆనందపడుతున్నాను అని అంటూ తన అభిప్రాయాన్ని, తనకు దేవతల యందు ఉండే గౌరవాన్ని, మర్యాదని అంతటిని కూడాను వ్యక్తపరిచాడు.
మీరు మీ వచ్చిన కోరిక ఏమిటో చెప్పవలసింది, ఎందుకోసం వచ్చినట్లు అనేటటువంటి భావం అడగగా అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతూ అన్నారు, మనం అనుకున్న ప్రకారంగా, గయాసురా, నువ్వు నీ వరాలలో సమస్త లోకాలకి తీర్థాలు, ఋషులు, మహర్షులు, క్షేత్రాలు, యాగాలు, యజ్ఞాలు, వేదాలు అన్నింటికంటే నేనే పవిత్రం, దేవ పవిత్రం వా హేతతు అంటే ఒక చోట వేదాలను గురించి మాట్లాడుతూ దేవతలను కూడా పవిత్రింపజేసేవి వేదాలు అని చెబుతాయండి. అట్లాగే నువ్వు కూడా అందరినీ పవిత్రింపజేస్తున్నావు కదా. మరి అపవిత్రమైన దేశం అయిపోయింది, ఇంకా మిగిలిందంతా కూడా నువ్వు తప్ప. నేనేమో యజ్ఞం చేద్దామని అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో. పవిత్రమైన స్థలం నువ్వు తప్ప నాకు ఇంకా ఎక్కడా ఏం కనపడలేదు. అదేమిటండి, కురుక్షేత్రం, రామేశ్వరం, కాశీక్షేత్రం, ప్రయాగ, అబ్బా, వాటన్నింటికంటే నువ్వే కదయా పవిత్రుడివి. మరి యజ్ఞానుష్ఠానానికి నీ శరీరాన్ని నాకు నువ్వు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని బ్రహ్మదేవుడు అడిగారు. వెంటనే గయాసురుడు అన్నాడు, ధన్యోహం దేవదేవేశ యద్దేహం ప్రార్థ్యతే త్వయా పితృవంశకృత అర్థో మే దేహే యాగం కరోషి చేతు. ఆహా, చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను బ్రహ్మదేవా. ధన్యుణ్ణి నేను, కృతకృత్యుణ్ణి నేను. నా దేహాన్ని కావాలి అని తమరు కోరటం అనేది ఉందే. మీ ఓటివారు సృష్టికర్త, సృష్టి అంతా నీ చేతిలో ఉంటుంది కదా. అలాంటి వాడికి చోటే దొరకలేదు, నన్ను అడుగుతున్నారు. మా వంశీయులు పితృదేవతలు అందరూ కూడా నువ్వు తృప్తి చెందినట్టుగా నేను భావిస్తున్నాను. త్వయైవోత్పాదితో దేహ పవిత్రస్తు పవిత్రంతు త్వయాకృతం. అసలు ఈ దేహం ఇచ్చింది నువ్వే కదయ్యా. ఆసురభావం చేత రాక్షసులందరినీ బ్రహ్మదేవుడే సృజించాడు అని మొట్టమొదట్లోనే చెప్పాం మనం. కాబట్టి బ్రహ్మ సృజిస్తేనే, సృష్టి చేస్తేనే వీడు పుట్టాడు. నువ్వు సృజించినటువంటి దేహాన్ని నువ్వు అడిగితే నీకు ఇవ్వకపోతే నేను ఇంకెవరికి ఇస్తానయ్యా? తప్పకుండా ఇస్తానన్నాడు. త్వయా సర్వేషాముపకారాయ యాగో అవశ్యం భవతు. తమరు చేసేటటువంటిది లోక సంగ్రహం కోసం చేస్తారు, కానీ మీకేం అర్థం ఉండదు కదా. కర్మలు చేస్తూ ఉంటారు చాలామంది, కానీ ఆ కర్మలు కోరికలతో చేస్తూ ఉంటారు చాలామంది. నాకు ఇంద్రత్వం రావాలి, బ్రహ్మత్వం రావాలి, లేకపోతే దేవత్వం రావాలి, లేకపోతే ఐశ్వర్యం కావాలి, లేకపోతే ఇహలోకంలో భోగాలు అనుభవించాలి, ఏదో కోరికలు. కానీ తమరు అలాంటి వారు కాదు కదా. లోకక్షేమం కోసం చేసే యజ్ఞం. అటువంటిప్పుడు తప్పకుండా నా శరీరం తప్పకుండా ఇస్తాను, మీరు యజ్ఞం చేసుకోవచ్చు అని అంగీకరించాడండి. పైగా భగవద్గీతలో గీతాచార్యుడు కూడా యజ్ఞాల గురించి మాట్లాడుతూ సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తు ఇష్టకామధుక్కు అన్నాడు ఆయన. సృష్టించిన వాడు బ్రహ్మదేవుడే, యజ్ఞాలన్నీ కూడాను ఆయనే సృజించాట. ప్రజాపతి యజ్ఞాన సృజత అగ్నిహోత్రంచ అగ్నిష్టోమంచ పౌర్ణమాసీంచోక్ష్యంచ అమావాస్యాంచాతిరాత్రంచ అంటూ వేదాలు ఊరికే అదే పనిగా చెబుతూ ఉంటాయండి. బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని సృజించాడు అనే విషయం అడుగడుగునా కూడా ఘోష, వేదాలలో ఘోష. మరి అటువంటి పరిస్థితులలో సహయజ్ఞ గీతాచార్యుడు కూడా ఈ మాటే అన్నారు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వ. బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని సృజించినప్పుడు ప్రజలను కూడా సృజించాడు. ప్రజల్ని సృజించినప్పుడు దాంతోపాటు యజ్ఞాలను కూడా సృజించాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆ యజ్ఞాల వలన వీళ్ళు క్షేమంగా ఉండాలి, యజ్ఞం చేసి తద్వారా దేవతలకు దాంట్లో ఆవిర్భాగాలు ఇచ్చి వారి అనుగ్రహం వల్ల క్షేమంగా మనం ఉండటం కోసం అని. అది ఏషవోస్తు ఇష్టకామధుక్ అన్నాడండి. సమస్త కోరికలను ఇచ్చేటటువంటిది యజ్ఞము అని బ్రహ్మగారు మొట్టమొదట్లో చెప్పినట్లుగా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి చెప్పిన విషయం మనందరికీ తెలుసు. అందువలన కించ శరీరం, మరొక మాట బ్రహ్మదేవ అద్యవా అబ్ద శతాబ్దేవా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువం అన్నాడు కంసుడు భాగవతంలో సందర్భంగా. ఈరోజు కాకపోతే మరొక రోజు, మరొక రోజు కాకపోతే మరొక రోజు. అబ్దవా అబ్ద శతాంతేవా,
100 సంవత్సరాల తర్వాత అయినా ఈ శరీరం పోయేదే కానీ శాశ్వతం ఉండేది కాదు. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మమృతస్య చ అన్నారు భగవద్గీతలో గీతాచార్యుడు. ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది, ఎప్పుడో అప్పుడు పోతుంది. అంటే అనిత్యం అన్నమాట. శరీరం అనిత్యము అన్న చెప్పడం కోసం ఈ కబుర్లన్నీ చెప్పాం మనం. అటువంటిది లోకానికి ఉపకరిస్తోంది అని అంటే ఇవ్వకపోవటం ఏమిటండి? లోకోపకారం కోసమని పరోపకారార్థం ఇదం శరీరం అన్నారండి మామూలుగాను, లోకంలో కూడాను. అందరూ కూడా చెబుతూ పరోపకారం చేయనటువంటి శరీరం దండగా అని అంటారు. కాబట్టి నేను అంగీకరిస్తున్నాను, నా శరీరం మీద తమరు యజ్ఞం చేసుకోవచ్చు అని అంగీకరించాడండి. వాడి శరీరం అంటే నీ దృష్టిలో ఏమిటనుకుంటున్నావు? క్రోసులు దూరం ఉందండి ఇది. వాడి తలకాయే పంచక్రోశం గయాక్షేత్రం. గయాక్షేత్రం 5 క్రోసుల దూరం ఉందిట, విశాలమైంది. క్రోశమేకం గయాశిర అన్నారు. వాడి తలకాయ 1 క్రోశ దూరం ఉంటుందిట. క్రోసు అదంటే తెలుగులో మరి కొన్ని మైళ్ళు లెక్కల ప్రకారంగా. ఇప్పుడు ఎట్లా లెక్కేస్తారో నాకు సరిగా లెక్కలు రావు. అంటే మామూలుగా లేదు, అంత శరీరం అన్నమాట, విశాలమైన శరీరం. అమాంతంగా పడుకున్నట్టండి. ఎలా పడుకున్నాడు చెప్పమంటారా? వాడు చాలా పెద్ద దక్షిణ కోలాహల పర్వతం మీద పడుకున్నాడు. అక్కడ దగ్గరలో కోలాహల పర్వతం ఉంది. ఉత్తర భాగంగా తలకాయ పెట్టేట, కాళ్ళు దక్షిణ పక్కకి చాచాడు. ఎన్ని క్రోసుల దూరం ఉన్నాడో తెలుసా? అసలు వాడి శరీరం మీద ఎన్నో యజ్ఞాలు అలాగా చేసుకోవచ్చు. పెద్ద వేదికలాగా, పెద్ద దిమ్మలాగా, పెద్ద భూమిలాగా ఉంటుందన్నమాట వాడి శరీరం. చూశారా? అలాంటి శరీరం వెడల్పు చాలా పెద్దదన్నమాట. పంచక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయాశిర. గయాసురుడు యొక్క శిరస్సు క్రోశ దూరం విశాలమైనటువంటిది అన్నమాట. అయితే బ్రహ్మగారు చూశారు, మరి ఎలాగా మనం వీడి శిరోభాగం ఇంకా పెద్దది చేస్తే బాగుంటుంది అని యోగ ప్రభావం చేత ఆయన వాడి శిరస్సును ఇంకా పెద్ద చేసేట. ఆయన అదేమిటండి అలా చేయొచ్చా? యోగ ప్రభావం అయ్యా, చేయొచ్చా అంటావేమిటి? వాళ్ళు యోగీశ్వరులు ఏదనుకుంటే జరుగుతూ ఉంటుంది. మీకు ఒక దృష్టాంతం చెబుతా. బృందావనంలో గోపికలతో కృష్ణ పరమాత్మ ఆయన రాసక్రీడ చేశారు. ఎంతమంది గోపికలు ఉన్నారో మీకు లెక్క తెలుసు? అసలు తెలియదు. లక్షలు, కోటాన కోట్లు ఉన్నారట. అదేమిటండి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అని అడిగారు. ఎక్కడి నుంచి రాలేదయ్యా, వాళ్ళందరూ ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబాలు. ఈ ప్రపంచం అంతా ఏమనుకుంటోంది అంటే వాళ్ళు గోపికలంటే ఒకనొక ఆడవాళ్ళు. ఈయన వాళ్ళందరితోనూ నృత్యం రాసక్రీడ చేశారు. ఇదంతా కూడా చాలా పొరపాటు. భగవంతుడైన వాడు అవతార పురుషుడికి ఇలాంటి పనులు ఏమిటి అని అంటూ మానవతా దృక్పథంతో వీళ్ళు ఆలోచించి సంకుచితమైన బుద్ధితో, కానీ భాగవతం వినొచ్చుగా, శాంతం చూడొచ్చుగా, నమ్మరు, చెప్పినా నమ్మరు. ఎలాగోలాగా భగవంతుడిని ఆక్షేపించడం వాళ్ళ లక్ష్యం. అదొక సంస్కారం, కుసంస్కారం. మనం ఏం చేస్తామండి? మనం కాదని చెప్పామనుకో, ఆయనకి ఏదో అలా చెబితే లాభం ఉంది కావాలో, ఎవడన్నా డబ్బులు ఇస్తారు కావాలో, అందుకోసం వాడు చెబుతున్నాడు అంటారు నన్ను. నాకెవడిస్తాడయ్యా బాబు డబ్బులు? అదేం లేదు, గ్రంథంలో ఉంది కాబట్టి నేను చెబుతున్నాను. నేను రాసపంచాధ్యాయం పుస్తకం రాశా భాగవతం మీద, కావాలంటే చూసుకోండి దాంట్లో. కాబట్టి అవన్నీ ప్రతిబింబాలు. ప్రతిబింబాలకి బింబాలకి ఒకనొక రాసక్రీడ అక్కడ. అంతేగాని అదేదో లోకంలో స్త్రీ పురుషుల సంబంధం వంటిది అనుకోవడం శుద్ధ పొరపాటు. ఈ విషయం కోసమనే నేను ఆ గ్రంథం రాశాను. కానీ ప్రపంచం నమ్మదుగా, ఎవరు చెప్పినా నమ్మరు. వాళ్ళ మనసులో ఎంత ఉంటే అంత, వారి కుసంస్కారం ఎలా ఉంటే అలాగే ఉంటారు తప్ప వాళ్ళు మారరు. తెలియదా? కాబట్టి ఆయన కృష్ణ పరమాత్మ రకంగా బృందావనం కొంచెంగా ఉంటే కొన్ని కోటాన కోట్ల విశాలమైనటువంటి చోటుగా సృష్టించాడు. క్షణకాలంలో యోగ ప్రభావం.
ఎన్ని రకాలైనటువంటి చోట్లు, ఎన్ని రకాల అక్కడ పరుపులో, ఎన్ని రకాల చెట్లు, కల్పవృక్షాలు, కామసే అన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి. ఏమన్నా మనం డబ్బులు పెట్టి కొనుక్కొస్తే కష్టం, కానీ యోగ ప్రభావం చేత వచ్చేటప్పుడు ఇబ్బంది ఏముందండి. అక్కడి నుంచి సరే అలాంటి రాక్షసుడు పడుకున్నాడు. శిరోభాగం చాలా పెద్దదిగా చేశారు ఆయన. వాడి దేహంతా కూడా వాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కొన్ని మైళ్ళు దూరం ఉందంతా అది. కాబట్టి దాని మీదే త్రేతాగ్నుని పెట్టుకోవచ్చు. పెద్ద వేదికలాగా ఉంది. అందరూ దాని మీదే కూర్చోవచ్చు, దాని మీదే హోమాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి. అలా ఉంది. సరే బ్రహ్మగారు నిర్ణయించుకున్నారు, బాగానే ఉంది చోటు అని. సంహారాలన్నీ కూడాను మనసా సృష్టించట ఆయన. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి సమిధులు కొట్టుకురావడం, రావి చెట్టు ఎక్కడం, అక్కడి నుంచి కింద పడటం అలాంటిదేం లేదు. ఇంకా మనసా సృష్టి అండి, మానసిక సృష్టి. పరమాత్మ యొక్క సంకల్పం మాత్రం చేత మొత్తం జుహు ఉపభృతో ధ్రువ ఆజ్యం పురుడాసం అది స్వీయశ్చ కపాలాని చ అగ్నిహోత్రహవణీ చ శూర్పంచ కృష్ణాజనంచ శమ్యా చోరూఖలంచ ముసలంచ దృశచ్చ ఉపలాచ. అరే ఇట్లా ఎన్ని సాధనాలు వేదాల్లో వర్ణిస్తుంటారో యజ్ఞానికి సంబంధించినవి, అవన్నీ క్షణకాలంలో మానసిక సృష్టిలో వచ్చేసినాయి. సరే కానీ సోమలత అది వచ్చింది, అదో పెద్ద విషయమా. ఇవన్నీ వచ్చినప్పుడు అది రాదా? సరే కానీ ఋత్విక్కుల సంగతి ఏమంటావు? వాళ్ళను కూడా మనసా సృష్టించాడండి. మామూలు ఋత్విక్కులు కాదు వీళ్ళు. మన ప్రాంతం నుంచి, ఇక్కడి నుంచి, మన ఆంధ్రదేశం నుంచి పంపించిన ఘనాపాటీలు మాత్రం కాదు. మానసిక సృష్టిలో తయారైనటువంటి ఋత్విక్కులండి. అందరినీ తయారు చేశాడు. గయా శరీరం, గయా రాక్షసుడు యొక్క శరీరం బ్రహ్మగారు యాగం చేస్తున్నారని దేశాలు మోగిపోతున్నాయండి. దాంట్లో ప్రధానమైన ఋత్విక్కు అగ్నిశర్మ అని ఒకడు పేరు. మానసిక సృష్టే వాడు. గార్హపత్యం, ఆహ్వనీయం, దక్షిణాగ్ని, సభ్యము, ఆవసత్యం అని పంచాగ్నులు అంటారు వీరిని. ఇదంతా మనకి ఈ పంచాగ్నుల గురించి ఆధాన ప్రకరణంలో యజుర్వేదాల్లో మనకి ఇవన్నీ చెబుతారు. వాటిని అన్నిటినీ వాడి శరీరం మీద పెట్టేశాడు. ఋత్విక్కులు, యజమానులు, ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరెవరన్నా సరే అందరూ కూడా అక్కడ శాలలు వేసేసారు. వాడి శరీరం మీదే అక్కడ కూర్చున్నారు అందరూ కూడాను. మహర్షులందరూ కూడా వచ్చారండి. బ్రహ్మగారు యజ్ఞం చేయటం అంటే మామూల. శౌనక మహర్షి, హారీతుడు, కశ్యపుడు, గర్గుడు, కణ్వుడు, మాండవ్యుడు, జైగీషవ్యుడు, అంగిరస్సు, అబ్బా వీళ్ళందరినీ కూడాను మనసా సృష్టి పరమాత్మ సృజించేశారు బ్రహ్మదేవుడు. వీళ్ళందరూ కూడాను వచ్చేశారు. యూపస్తంభాలు వచ్చేసినాయి, అన్నీ కూడాను తయారైపోయినాయి. యజ్ఞం అయిపోతోంది. హుత్వా పూర్ణాహుతిం బ్రహ్మ స్నాతుం చ బభృతేనతు. అక్కడి నుంచి యూపస్తంభాలని కూడాను పాతారు. మొత్తం హోమాలని కూడా జరిగిపోయినాయి. పూర్ణాహుతి అయిపోయింది. అవభృత స్నానం అది కూడా అక్కడే. బ్రహ్మదేవుడు స్వయంగా అవభృత స్నానం చేస్తున్న ఏష వేదరిశ పూర్ణమాసయో రవభృత అని అంటారు మా వాళ్ళు. అవభృతేష్టి అని ప్రత్యేకంగా ఉంది వేదాల్లో. ఈ రకంగా గయా శరీరం, గయుడు రాక్షసుడు, గయాసుర శరీరం పైన బ్రహ్మదేవుడు గొప్పగా యజ్ఞం చేశారండి. ఆ తర్వాత ఒక చిన్న చమత్కారం జరిగింది అక్కడ. వాడి తలకాయ కదులుతోంది. ఇదేమిట్రా బాబు, అది కదిలితే ఎలా చేస్తారు అని, దానికి ఏం చేయాలి ఏమిటి అని వాళ్ళ ఆలోచనలో పడ్డారు. సరే దాని గురించి ఆలోచిస్తున్నారు. దానికి మరి మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళటమా, ఏం చేయటం ఏమిటి అనేటటువంటి విషయాలు అవన్నీ కూడాను శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు. గరుడ పురాణం ఆ విషయాలు నెట్టి రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం విందాం. స్వస్తి.